హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు స్వాగతం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఈరోజు కమ్మడి గోంగూర పచ్చడి. రోట్లో నూరుకోవాలన్నా ఒక్కొక్కసారి మనకి టైం అనేది కుదరదు కదా, కానీ రోట్లో నూరుకునే విధంగానే ఉంటుంది. మరి ఆ ప్రాసెస్ ఏందో ఖచ్చితంగా వీడియోనైతే స్కిప్ చేయకుండా అయితే, అలాగే దీని తయారీ విధానం కూడా కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. మరి మీరెంతమంది ఈ విధంగా అనేది ఫాలో అవుతారో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఒక బాండి పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకున్నాను. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు నువ్వులు అయితే వేసుకోండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలాగా గోంగూర అంతటిని కొంచెము నీళ్ళు పోసి వాష్ అయితే చేసుకోవాలి. పుల్లటి గోంగూర అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా బాగుంటుంది. ఇది ఆంధ్రాలో ఖచ్చితంగా పెళ్ళిళ్ళ సీజన్లో పెట్టే పచ్చడి అండి. అలాగే రోడ్తోటి నూరుకోవాలి అంటే టైం సరిపోనప్పుడు ఈ విధంగా అయితే మీరు కూడా ఫాలో అండి. ఒక అర గ్లాస్ వాటర్ అయితే తీసుకొని వాటర్లో మనము పచ్చిమిరపకాయలన్నింటినీ ఇలాగా ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా ఇది ఇప్పటి పద్ధతి కాదండి, వెనకట్లో ఈ విధంగానే చేసుకునేవాళ్ళు. అలాగే కొంచెం గోంగూర అనేది వాష్ చేసుకున్న గోంగూర అంతటిని ఈ విధంగా మగ్గపెట్టండి. మనం నూనె తక్కువగా వాడుకోవాలి, అలాగే టేస్టీగా ఉండాలంటే ఇదైతే ఫాలో కాండి. వెనకటి కారం కూరలు అంటాం కానీ వాళ్ళ పద్ధతి, వాళ్ళ పచ్చళ్ళు అనేవి టేస్టీగానే ఉంటుంది. అంతో ఇంతో మర్చిపోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే రెసిపీ అయితే ఫాలో కాండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోండి. ఇది కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ అనేది చక్కగా సరిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత నేనైతే ఇక మన గోంగూర అయితే ఉడికిపోయిందండి. అలాగే పల్లీలు నువ్వులు మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇదిగో ఈ విధంగా ఉల్లిపాయలు అలాగే టమాటాలు అంత సైజు ఉన్న ఉల్లిపాయ అలాగే టమాటాలు ఒక 2 అయితే సరిపోతుంది. ఈ విధంగా చేత్తో అనుకుంటే మెత్తగా అయిపోవాలండి. అంత మెత్తగా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇదంతా మిక్సీ అనేది పొడి అయితే చేసి పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర అలాగే ఒక 5-6 కచ్చబచ్చ దంచుకున్న వెల్లుల్లి అయితే వేసేయండి. ఈ విధంగా మిరపకాయలు మాత్రమే తీసుకొని మిక్సీ జార్లో అయితే మిక్సీ అయితే మెత్తగా పట్టుకోండి. మనకి గోంగూర అనేది మిక్సీలో వేయకుండా ఇలాగా మీకు ఏమైనా ఉపయోగపడుతుందేందో ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఈ గోంగూరలోకి ఉంటుంది కదా, ఇలాగా మన పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి పెట్టి ఇలా అనుకుంటే ఆల్రెడీ మెత్తగా ఉంది కాబట్టి మనకి పేస్ట్ లాగా కాకుండా మనం రోట్లో ఏ విధంగా దంచుకుంటామో ఆ విధంగా అనేది వస్తుంది. అలాగే పల్లీలు నువ్వులు పచ్చిమిరపకాయలు అనేవి మెత్తగా అయిపోతాయి కాబట్టి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది చక్కగా ఆ గోంగూరకు అనేది అంటుతుంది. తగినంత ఉప్పు అయితే వేసుకోండి. దీంట్లో కాస్త ఉప్పు అయితే రుబ్బేటప్పుడు కాస్త ఉప్పు అయితే తక్కువగా వేసుకోండి. మరి పోపు పెట్టలేదు కదా, పోపు ఎలాగనేది కూడా కొద్దిగా విచిత్రంగానే ఉంటుంది, అలాగే వెరైటీగా కూడా ఉంటుంది. కాకపోతే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చక్కగా ఎనుపుకోవాలి. సేమ్ మన రోట్లో నూరితే ఏ విధంగా వస్తుందో అలాగే ఉంటుంది. ఆల్రెడీ మనం గోంగూర అనేది మెత్తగా కూడా ఉడికించుకున్నాం కాబట్టి ఇది అనేది పక్కకు తీసి అయితే పెట్టుకోవాలి. తర్వాత అదే బాండి కొంచెము వాష్ చేసిన తర్వాత తగినంత నూనె, అంటే మీరు ఏ విధంగా నూనె వాడుకుంటారో అదే విధంగా నూనె అయితే వేసుకోండి. దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు అయితే తీసుకోవాలి. ఒక 20 మెంతుల వరకు తీసుకుంటున్నాను. అలాగే శనగపప్పు, అలాగే మినపప్పు, అలాగే 2-3 వరకు ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి. ఇక్కడైతే నేనైతే ఆవాలు వేసుకోవట్లేదు. మీరు కావాలంటే చక్కగా ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఈ పోపు అంతా ఇలాగా వేగిపోవాలి. మనం కలపకపోయినా సరే కానీ వేగిపోతూ ఉంటుంది. ఇక్కడేనండి అసలు సిసలైన ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు వేయకుండా నేనైతే టమాటాలు వేసేసుకొని చక్కగా ఇది అనేది చాలా బాగా మగ్గిపోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు ఎందుకు వేయట్లేదంటే మనం తింటుంటే కూడా కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది కదా. మనం ఎప్పుడైనా సరే కానీ అంతా పచ్చడంతా వేసుకున్న తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేస్తాం కదా, ఇది లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం మగ్గడానికి మాత్రమే కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చళ్ళలో మాత్రం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. కొంచెం పసుపు అనేది వేసుకోండి. పసుపు లేకుండా ఏ కూర అనేది చేయం కదా. పసుపు అయితే చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, మీకు ఒకవేళ కొత్తిమీర ఉందంటే కూడా కొత్తిమీర వేసుకోండి. మరి పచ్చడి చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంగువ కదా, ఇంగువ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఈ ఉల్లిపాయలు పొడవుగానే ఉండాలి.
పొడవుగా ఉంటేనే మనకి ఉల్లిపాయ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది ఎక్కువగా వేగకూడదు. ఇది 95% పచ్చిగానే ఉండాలి. ఒక 5% వేగితేనే సరిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి అయితే కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఇలా పప్పు గుత్తి పెట్టి ఎనుపుకున్నాం కదా, ఆ పచ్చడి అంతా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కొత్తగా ఉంటుంది. మీరెంతమంది ట్రై చేశారనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసుకోండి. అలాగే మనం పచ్చడి అనేది ముందుగానే తీసి పెట్టుకున్నాం కాబట్టి అదే గిన్నెలో అనేది వేసుకొని అదే గిన్నెలో అయితే తీసి పెట్టుకుంటున్నాను. మీరెంతమందికి ఈ ప్రాసెస్ అనేది తెలుసు. నాకైతే నేను ఒక ఫంక్షన్లో అయితే చూశాను. అలాగే అదే రెసిపీ అనేది ఫాలో అవుతున్నాను. అలాగే ఉప్పు సరిపోయిందో లేదనే చూసుకోండి. ఒకవేళ సాలకపోతే కూడా వేసుకోవచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్ బాయ్.